కవిత ఏమన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మునిగిపోయే నావా, నాది బీఆర్ఎస్ పార్టీ. సో కాంగ్రెస్ తో నాకు రాయబారాలేంటి అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు అని చెప్తూ ఉన్నారు కవిత. ఇంకెవరి నాయకత్వం నేను అంగీకరించను అంటూ కవిత తేల్చి చెప్పేశారు. సో మీడియాతో చిట్ చాట్ లో చాలా ఘాటు వ్యాఖ్యలు, సంచలన విషయాల్ని కూడా కవిత మాట్లాడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మునిగిపోయే నావా అన్నారు. ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. అండ్ బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు అంటూ మరొకసారి కవిత చెప్పేశారు. ఇంకెవ్వరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అంటూ కవిత చెప్పారు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. నాది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మునిగిపోయే నావా అంటూ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాల్ని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ తో నాకు రాయబారాలు ఎందుకు అంటూ కవిత మాట్లాడారు. అదేవిధంగా బీఆర్ఎస్ లో ఒక్కరే నాయకుడు, అది కేసీఆర్ అంటూ కవిత స్పష్టం చేశారు. ఇంకెవరి నాయకత్వం కూడా నేను అంగీకరించను అంటూ కవిత చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. ఇదే కాదు, పార్టీని ప్రశ్నిస్తూ కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నేతల హాస్పిటల్స్ ని ప్రారంభించింది ఎవరు? దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు అంటూ అడుగుతున్నారు కవిత. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా అడుగుతున్నారు. సో ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు కవిత, నా లేఖను లీక్ చేసింది ఎవరో చెప్పాలి అంటున్నారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎవరు ఎక్కడ నిరసనలు చేయలేదు, ఎందుకని నిరసనలు లేవు అంటూ ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకో నేతకు నోటీసులు వస్తే మాత్రం ఎందుకు హంగామా చేశారు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను వాళ్లల్లా చిచ్చోర రాజకీయాలు చేయను అంటున్నారు కవిత. చాలా హుందాగా ఉంటా అంటున్నారు. కోవట్లు ఉన్నారని ఒప్పుకుంటున్నారు. సరే, మరి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టడం లేదంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా అంటున్నారు కవిత. కవిత మాట్లాడిన విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు, ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. నేరుగా పేరు తీయకపోయినా కొంతమంది నేతలు టార్గెట్ గా కవిత చేసిన వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. నా పార్టీ బీఆర్ఎస్ అంటూ స్పష్టం చేశారు కవిత. కాంగ్రెస్ మునిగిపోయే నావా అన్నారు. సో ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకని ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు అంటూ స్పష్టం చేశారు. ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అంటున్నారు కవిత. ఇలా పేర్లు చెప్పకుండా బీఆర్ఎస్ లో కొందరు నేతలు టార్గెట్ గా కవిత చేసిన విమర్శల్ని మనం చూస్తూ ఉన్నాం. నాకు నీతులు చెప్తున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుంది అన్నారు. అదేవిధంగా కోవట్లున్నారని చెప్తున్న వాళ్ళు కేసీఆర్ కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలి అని అంటున్నారు. కోవట్లున్నారని ఒప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళని ఎందుకు పక్కన పెట్టడం లేదంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుంది, నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ జైలుకు వెళ్లిన రోజే పార్టీకి ఎమ్మెల్సీకి నేను రాజీనామా చేస్తానని చెప్పానంటున్నారు కవిత. కానీ కేసీఆర్ ను ఎదుర్కోలేక నీ మీద కేసులు పెడుతున్నారు, రాజీనామా అవసరం లేదని నాకు చెప్పారు అని చెప్తున్నారు కవిత. నా మీద ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు మొదలయ్యాయి అంటున్నారు. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు నా మీద దండెత్తారు అని చెప్తున్నారు కవిత. కవిత చేసిన సంచలన వ్యాఖ్యలివి. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది, నేను ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ కుట్రలు మొదలైపోయాయి అంటూ కవిత వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగింది అంటున్నారు కవిత. దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుని నాపై దాడులు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ తెలివితేటలు ప్రతిపక్ష పార్టీలపై చూపించండి, నా జోలికొస్తే బాగుండదు, నేను అసలే మంచి దాన్ని కాదు. ఇది కవిత ఇస్తోన్న వార్నింగ్. కానీ ఈ వార్నింగ్ డైరెక్ట్ గా ఎవరికి? ఎస్, పేర్లు చెప్పకపోయినా కవిత కొంతమందిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అదే విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరే నాయకుడు, అది కేసీఆర్ మాత్రమే, ఇంకెవరి నాయకత్వాన్ని నేను సహించను అంటూ ఒప్పుకోను అంటూ కవిత చేసిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం, చెప్పిన విషయాన్ని. సో బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది, నేను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగింది అంటూ కవిత చెప్తూ ఉన్నారు. సో కొంతమందిని టార్గెట్ చేస్తూ కవిత చేసిన విమర్శల్ని మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ నేతల హాస్పిటల్స్ ని ప్రారంభించింది ఎవరు అంటూ కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు కవిత. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగింది అంటున్నారు కవిత. తన పార్టీ బీఆర్ఎస్
పార్టీయే అని అన్నారు కవిత. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ తో నాకు రాయబారాలు ఎందుకు అంటున్నారు కవిత. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు అంటున్నారు. ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అంటూ కరాఖండిగా చెప్పేశారు కవిత. అండ్ ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నారు, తన జోలికి వస్తే బాగుండదు, నేను అసలే మంచిదాన్ని కాదు అంటున్నారు. అండ్ ఇంకొక విషయాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు, నా లేఖ లీక్ చేసింది ఎవరో ఖచ్చితంగా చెప్పాలి అంటున్నారు కవిత. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు నాపై దండెత్తారు అంటున్నారు. సో దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం అంటున్నారు. ఆడబిడ్డ మీద పడేడిస్తే ఏమొస్తుంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కోవట్లున్నారని చెప్తున్న వాళ్ళు ఎందుకని ఆ కోవట్లను పక్కన పెట్టడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. అండ్ కేసీఆర్ కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో నన్ను కావాలనే ఓడించారు అని చెప్తున్నారు కవిత. సో కవిత చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఉత్కంఠ రేపుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఆసక్తి కనిపిస్తూ ఉంది అందరిలోనూ. రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ కవిత కొన్ని ప్రశ్నలను కూడా సంధిస్తూ ఉన్నారు. ఇంటి ఆడబిడ్డపై పేడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం లాభం అంటున్నారు. సో నా మీద పడి ఏడిస్తే మీకు ఏం వస్తుంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. నేను జైల్లో ఉన్నప్పుడే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడే ఇక్కడ కుట్రలు మొదలైపోయాయి అంటున్నారు. సో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించే ప్రసక్తే ఉండదు అని చెప్తున్నారు కవిత. కేవలం బీఆర్ఎస్ కు ఒక్కరే నాయకుడు, అది కేసీఆర్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు. నా జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు కవిత. నేను అసలే మంచిదాన్ని కాదు. ఎస్, ఈ వార్నింగ్ ఎవరికి? డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా కవిత చేస్తున్న ఈ సంచలన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి అంటూ ఇప్పుడు చర్చ మొదలైపోయింది. మరి ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అండ్ అదే విధంగా మిగతా పార్టీల వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తానికి కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.